బ్రేకింగ్ న్యూస్ చూసిన పార్టీ బలోపేతపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు చేవెళ్ల, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలపై రివ్యూ నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో చేవెళ్ల నియోజకవర్గంలో మధ్యాహ్నం 12:30 జహీరాబాద్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై మీనాక్షి ఆరా తీయనున్నారు. అనంతరం నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు చేవెళ్ల, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలపై రివ్యూ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, స్వప్న, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బిజీగా ఉన్నారు. అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన పరిస్థితిపై, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే నిన్న సికింద్రాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో, ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ తాజాగా చేవెళ్ల, జహీరాబాద్ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో, స్థానిక నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమీక్ష సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, నియోజకవర్గంలో ఉన్న ఎందుకు ప్రస్తుతం ఏ విధంగా ఉందనే విషయంపై కారణాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే గతంలో జరిగిన 3 సార్లు జరిగిన ఎన్నికల్లో వరుసగా ఓటమిపై ఎక్కడో లోపం ఉందనే విషయంపై కూడా గుర్తించే పరిస్థితి ఉంది. త్వరలో నగరపాలక ఎన్నికలు కావచ్చు, మెజార్టీ కార్పొరేట్లో గెలిచే విధంగా వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై కూడా మీనాక్షి నటరాజన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, నియోజకవర్గాలు ఏ విధంగా ఉందనే అంశాలపై నాయకులతో, ప్రజాప్రతినిధులతో పూర్తిగా డేటాను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఎక్కడైతే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలు వెనుకబడిన విషయాలపై కూడా నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా, వ్యూహం రచించే విధంగా, అదేవిధంగా నాయకులతో ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎక్కడైతే అలసత్వం ఉన్న నేతలు కావచ్చు, పార్టీ పరిస్థితులు ఉన్నాయో అక్కడ సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఇస్తున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ప్రధానంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచారో, ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఓటమి అనేది లేకుండా ప్రతి సెంటర్లో పార్టీకి సంబంధించిన నాయకులు, అభ్యర్థులు గెలిచే విధంగా వ్యూహరచన ఉండాలని కూడా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. క్రమశిక్షణ విషయంలో కూడా పార్టీ నాయకులకు సీరియస్గానే వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ సమీక్ష సమావేశాల్లో కేవలం ప్రతిరోజు 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో, స్థానిక నాయకులతో ఈ సమీక్ష సమావేశం జరగబోతున్నది. ప్రధానంగా గాంధీ భవన్ వేదికగా ఈ సమీక్ష సమావేశంలో పార్టీకి సంబంధించిన లోటుపాట్లు కావచ్చు, వర్గ విభేదాలు కావచ్చు, ఇట్లాంటి అంశాలపై కూడా కార్యకర్తలతో, స్థానిక నాయకులతో, లీడర్లతో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఫీడ్బ్యాక్ తీసుకొని వారిని ఏ విధంగా కట్టడి చేయాలనే అంశాలపై కూడా సీరియస్గానే వార్నింగ్లు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పార్టీ వ్యవహారాల్లో కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పార్టీ గైడ్లైన్స్ విధానంలో, పార్టీ క్రమశిక్షణ విధానంలోనే కార్యకర్తలందరూ కూడా ముందుకు వెళ్ళాలి. పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల విషయాల్లో కూడా ప్రజల్లో తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సమర్థంగా ఉండాలని కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడైతే పార్టీకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇతర పార్టీలకు చేరవేసే విధంగా ఎవరైతే కోవట్లు ఉంటారో అట్లాంటి వాటిపై కూడా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అట్లాంటి విషయాలపై కూడా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేసే విధంగా ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిస్థాయి మెజార్టీగా గెలిచేందుకు వ్యూహరచనలో భాగంగా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించడం కూడా తెలుస్తుంది. సమీక్ష సమావేశంలో ఓవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. స్వప్న, థ్యాంక్ యూ ఆసిఫ్.